వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లగును గనక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఎహెజ్కేలు 47:9. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 5th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, 5 వారాలు ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ అయిపోయినాయి. వచ్చేది 6th వీక్. ఈ అభిషేకము నీ పైకి నా పైకి బహుబలముగా దిగి వచ్చునుగాక. ఎప్పుడైతే ఈ అభిషేకం నీ పైకి నా పైకి బహుబలంగా దిగి వస్తుందో, ఎహెజ్కేలు 47 అధ్యాయంలో ఈ రీతిగా దేవుని మందిరపు గడప కింద నుంచి ఒక నది ప్రవహించింది. అది మొదట చిన్నగా ఉంది, తర్వాత కొంచెం బాగా లోతుగా మారిపోయింది. అలాగే దేవుని యొక్క ఆత్మాభిషేకము వీక్ తర్వాత వీక్ బలమైన ఆత్మాభిషేకముతో నేను నింపి జీవజల నదుల్లా. ప్రభు ఇచ్చే అభిషేకము ద్వారా నేను మారబోతున్నాను. ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ మామూలు నీళ్ళు కూడా మంచినీళ్ళుగా మారిపోతాయి అంటండి. సముద్రంలో పడితే కూడా సముద్ర నీళ్ళు కూడా, ఉప్పు నీళ్ళు కూడా మంచినీళ్ళుగా మారిపోతాయి అని ఇదే అధ్యాయంలో రాయబడింది. అంతేకాదు, సమస్త జలచరములు బతుకుతాయట. నదికి ఇరువైపులా సకల జాతి వృక్షాలు ఉంటాయట. అవన్నీ నెల కాయలు కాస్తాయట. వాటి ఆకులు వాడవట. వాటి ఆకులు ఔషధముగా, వాటి కాయలు ఆహారముగా ఉపయోగపడతాయట. సేమ్ ఈ అనింటింగ్ ఫెస్టివల్స్ ద్వారా నా ఆత్మీయ జీవితం ఫలించడమే కాకుండా ఆర్థికంగా ఎదుగుతావు, మానసికంగా దృఢంగా తయారవుతావు, గుడ్ హెల్త్ దేవుడిస్తాడు, స్పిరిచువల్గా స్ట్రెంథెన్ అవుతావు. ప్రతి సమస్య నీ కాళ్ళ కింద రావాల్సిందే. జీవజల నది అంటే యేసుప్రభువు వారు, ఆయన ఎలా మారుతావు, ఆ శక్తిని పొందుతావు, శత్రువు మీద విజయాన్ని సాధిస్తావు, బలవంతుడవుతావు. బలహీనతలను దేవుడు బలంగా మార్చేసి నీ సమస్యను సాక్ష్యంగా మారుతాడు. నీ పైన సాతాను కాడిని దేవుడు ఎరగొడతాడు. ఆ మ్యాన్. అందుకని వచ్చేది 6th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఒక స్పెషల్ సీడ్ ఆలివ్ ఆయిల్ ఇంటికి వెత్తలేదా? విత్తనం విత్తు అద్భుతమైన పంటను కోసుకోబోతున్నావు. 7th వీక్ కల్లా మన చుట్టూ ఉన్న ఇరుకు గోడలు ఏవైతే ఉన్నాయో, సాతాను కట్టిన గోడలు, ఆ ప్రాకారాలు, అనగా అది నష్టం కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఆర్థిక సంబంధ ఇబ్బందులు మానసిక ఒత్తిడి కావచ్చు, ఆ ఇరుకు ప్రాకారాలన్నీ కూలిపోనుగాక. ఆమె ప్రార్థన. ఆశ్చర్యకరుడ వచ్చే 6th ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ఈ జీవజల నది ఎలా ప్రవహిస్తుందో ఆ రీతిగా వెళ్ళిన చోటల్లా సముద్ర నీళ్ళు కూడా మంచి నీళ్ళుగా మారిపోయినట్టుగా, సకల జాతి వృక్షాలు పెరిగినట్టుగా, సమస్త జలచరం బ్రతికినట్టుగా మమ్మల్ని అభిషేకం ద్వారా మరింతగా స్ట్రెంథెన్ చేసి లోతైన మెట్టుకు నడిపించి గొప్ప కార్యాలు చేయండి. నీ దీవెనతో నింపండి, నీ ఆశీర్వాదంతో నింపండి. అపాధికి లయపరచండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. ఎవరు బలహీనమైన బలపరచండి. ఎవరికైనా జాబు లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు గర్భాలు లేదో వాళ్ళకి గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీగా ఉన్నారో వాళ్ళకి సుఖప్రసవాలు ఇవ్వండి. ఎవరు ఈరోజు మరి బిజినెస్ని ఆరంభిస్తున్నారో బ్లెస్ దెమ్. దీవించండి. మురళి నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అందులో క్వాలిఫై అద్భుతంగా జీఎం అవ్వాలి. అనేక మంది బిడ్డలు ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, అందులో దీవించబడాలి, క్వాలిఫై జాబ్స్ పొందాలి. బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి, ప్రామిస్ అయిన ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. ఇక్కడ కూడా ప్రభా మీ వాగ్దానం మీరు నెరవేర్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. బలహీన బలపరచండి. ఎవరు హాస్పిటల్ వారు స్వస్థపరచండి. ఎవరు అక్కలు తీర్చండి, వెలుతులు పోర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హాస్పిటల్ దీవించి కృపాక్షేమాలు తోడించి నడిపించి జయమనివ్వండి. ఈ రోజంతా కూడా కాపుతలు ఇవ్వమని, సిద్ధాపూర్ ల్యాండ్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి రిజిస్టర్ అయ్యే కృప తిరుగుమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.